రైట్, ఇక ఈవినింగ్ న్యూస్ లో డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఏపీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు భేటీ అయ్యారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ విజయాలపై నిర్వహించే కార్యక్రమాల కార్యాచరణపై చర్చిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, మంత్రి నాదెండ్ల మనోహర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులైన పల్లా శ్రీనివాసరావు ఈ భేటీకి హాజరయ్యారు. రైట్, ఇక ఏపీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు భేటీ అయినట్లుగా తెలుస్తోంది. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పరిపాలనా విజయాలపై నిర్వహించే ఈ కార్యక్రమాల కార్యాచరణపై ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. సీఎం చంద్రబాబుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైన పీవీఎన్ మాధవ్, మంత్రి నాదెండ్ల మనోహర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఈ భేటీకి హాజరయ్యారు. రైట్, ఇక ఇదే భేటీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. జమీమా, ఉండవల్లి సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో కూటమి నేతలైతే భేటీ అయ్యారు. అయితే దీంట్లో ప్రధానంగా ఈ భేటీలో ముఖ్యంగా అంటే ఇప్పుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అదే విధంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్వ్ ప్రక్రియ ఏదైతే సంబంధించి ఏదైతే 3 పార్టీల నేతలంతా కూడా కలిసి క్షేత్రస్థాయిలో వెళ్లి దీన్ని ఇంప్లిమెంటేషన్ లో భాగంగా అటు అధికారులతో మమేకమవుతూ ఇటు ఓటర్లు అంటే ఏ పార్టీకి చెందిన కార్యకర్తలు అయితే ఉంటారో వారి ఓటర్లన్నిటినీ కూడా ఒకసారి సరిదిద్దుకుంటూ అంటే ఆ ఓటర్లన్నిటినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ పరిశీలించుకుంటూ కార్యకర్తలందరూ ఓట్లు ఉన్నాయా లేవా, అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దాంతో పాటు ఎవరైతే మేజర్లు అంటే ఓటు హక్కు పొందే యువత ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఓటు ప్రాధాన్యత, అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఈ 2 ఏళ్ల పాలనలో కూటమి చేసిన అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అటు ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇటు ఎంపీలతో పాటు అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ప్రజల్లోకి వెళ్లి ఈ 45 రోజులు యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏదైతే ఉందో ఈ 45 రోజులు కూడా ప్రజల్లో మమేకమవుతూ ఈవీ సైకిళ్ల మీద తిరుగుతూ ఊరూరా గ్రామాన వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేసుకోవాలి అని చెప్పని ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో ఏదైతే ప్రక్రియ కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి, కొంత ఓట్ల జాబితా తొలగింపు జరిగింది అనే కొన్ని ఏదైతే ఉన్నాయి ఈ ప్రచారాలన్నిటి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి కార్యకర్తలంతా కూడా. ఆ ఓట్లు ఏవైతే సొంత పార్టీ కార్యకర్తలందరికీ కూడా జాగ్రత్త చూసుకోవాలని అయితే చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 3 పార్టీ నేతలు కూడా దీంట్లో కీలకంగా ముందుకు వెళ్తారు. దీంతో పాటు ఏదైతే ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ స్థానాలు ఏవైతే ఖాళీ అయ్యాయో ఆ ఖాళీ అయిన వాటికి సంబంధించి అభ్యర్థులు ఎవరైతే అంటే ఇప్పటికే దాదాపుగా కొంతమంది పేర్లు ఖరారైనట్టుగా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ అతి త్వరలో అధిష్టానం ఈ పేర్లు కూడా వెలువచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దాంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయి ఈ తాజా రాజకీయ పరిణామాలన్నిటినీ కూడా చర్చించుకుంటూ అటు డిఎస్సి కానీ అదేవిధంగా ఇటు జరుగుతున్న కూటమి పార్టీ అభివృద్ధి పనుల పైన కూడా కొంత ఏదైతే వస్తున్న ఈ ఎలిగేషన్స్ ఉన్నాయో ఈ ఎలిగేషన్స్ అన్నిటిపైన కూడా అప్రమత్తంగా ఉంటూ వాటిపైన కొంత అవగాహన పెంచుకొని దానిపైన ప్రజల్లో కూడా అర్థమయ్యేలాగా అటు క్షేత్రస్థాయిలో నాయకులతో పాటు ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా మాట్లాడాలి అని చెప్పని ఇప్పటికే 3 పార్టీల అధినేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటిపైన కూడా తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు అన్నిటిపైన కూడా ఇప్పుడు లోపలైతే చర్చిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి కొద్దిసేపట్లో ముగిసిన తర్వాత వీటిపైన అనేది మాట్లాడే అవకాశాలు కూడా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీహరి.